సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛమైన పాలన అందించే కృష్ణా జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలన అందించి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలబెడదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలి హారిక అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు అభినందనలు, ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఆశలతో ఎన్నో బాధల నుండి బయటపడాలని ప్రజలు 95% మాండేట్ ఇచ్చి గురుతర బాధ్యత మాపై ఉంచారని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16కు 16 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నట్లు, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తూ 15వ ఆర్థిక సంఘం నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అవనిగడ్డ పామర్రు, గన్నవరం, గుడివాడ, పెడన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, కుమార్ రాజు, యార్లగడ్డ వెంకట్రావు, వెలిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్ సభలో మాట్లాడారు. వారి నియోజకవర్గాల్లో సమస్యలు ప్రస్తావించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ అంటే ఇప్పుడు టోటల్ మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలా, ఇవాళ చేసాం, మళ్ళీ నెక్స్ట్ పెట్టుకుంటాం. బడ్జెట్ ఆల్రెడీ నడుస్తూ ఉంది, నెక్స్ట్ మళ్ళీ పెడతాం. ఇప్పుడు మేము ఈ బడ్జెట్లో ఈ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం ఉండాలి. లాస్ట్ టైం మనం అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ప్రమాణాలప్పుడు ఇప్పుడు గవర్నర్ గారితో ఆయన ప్రసంగాన్ని ఇప్పించుకుని దానికి ధన్యవాదాలు చెప్పుకుని కొన్ని అంశాలు ఇమీడియట్గా చేపట్టాల్సిన బిల్లులు పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఏదో ఓటాన్ అకౌంట్ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఎక్కడ ఏది ఆగట్లేదు, అభివృద్ధి ఆగట్లేదు. ఇవాళ పెన్షన్స్ అన్నాం, 4,000 రూపాయలు చేసాం, 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసాం. ఏప్రిల్ నుంచి కూడా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చాం. రేపు మళ్ళీ 1 తారీఖు ఇవ్వబోతున్నాం. 33,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఇవాళ పెన్షన్ ద్వారా అందించబోతా ఉన్నాం. ఇసుక ఉచితంగా ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఇవన్నీ కూడా ఏది ఆగట్లేదే. ఇవాళ ఏదైతే తల్లికి వందనం మరి దాన్ని కూడా ఫేక్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఏంటంటే మేము చెప్పింది కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా చదువుకుంటాక డబ్బులు ఇస్తామని చెప్పాము. దానికి మరి డేటా తెప్పించుకోవాల్సిన అవసరం లేదా? ఏదో ముఖ్యమంత్రి గారు ఫేక్గా మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా పిల్లలకి ఇస్తాం. ఆల్రెడీ స్కూల్ బుక్స్ ఇచ్చాం, బ్యాగ్స్ ఇచ్చాం. వాళ్ళలాగా మేము దాని మీద పేర్లు తీసేసి ఇట్లా వీళ్ళలాగా చేయలే. డైరెక్ట్గా పిల్లలకి ఆల్రెడీ ప్రింట్ అయ్యాయి కాబట్టి ప్రజలు నష్టపోకూడదని డైరెక్ట్ ఇచ్చాం. బుక్స్ ఇచ్చాం, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం, వాళ్ళకి షూస్ ఇచ్చాం. మళ్ళీ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఫస్ట్ టైం బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, వాళ్ళకు కూడా యూనిఫామ్ అన్నీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు ఏది ఆగట్లేదు కదా. ఫేక్ మాటలు మాట్లాడి ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పిదారి పట్టించాలంటే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ప్రజలకి నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రజాపాలన అందించడమే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం. దీంట్లో నా రిక్వెస్ట్ ఏమంటే కాడా నుంచి మనకు శాంక్షన్స్ రావాలి అంటే కొద్దిగా వాటర్ ట్యాక్స్ కలెక్షన్ కూడా మనకు పెంచే అవసరం ఉంది. ఈసారి కూడా ఏది 26 కోట్లు శాంక్షన్ అయిందో దానికి వర్క్ అయితే పకడ్బందీగా చేయించే రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను. దట్ ఐ విల్ ఎన్షూర్. ఈసారి కొద్దిగా వాటర్ ట్యాక్స్ కలెక్షన్ కూడా బాగా పెరుగుతూ ఉంది. రైతులు కూడా సుముఖంగా ముందుకు వస్తున్నారు. యాక్చువల్లీ మనము ఈసారి ఆల్రెడీ ఇప్పటికే మనం దాదాపు 5,60,00,000 దాకా కలెక్ట్ చేయగలిగాము. అది ఏమైనా నెక్స్ట్ ఇలాగే పెరిగితే నెక్స్ట్ సంవత్సరం మనము శాంక్షన్ అడిగేటప్పుడు ఇంకా ఎక్కువ మనకు కాడా నుంచి శాంక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఒక్కసారి మొత్తం డ్రైనేజెస్ మొత్తం మనము డీసెంటేషన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏం శాంక్షన్ అయింది 26 కోట్లు గ్రామంలో చర్చ్ వాళ్ళతో మాట్లాడి అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంపీ గారితో మాట్లాడినప్పుడు చర్చ్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఈ నెక్స్ట్ 6 months వరకు కూడా ఆ పిల్లలు అక్కడే అలౌ చేయమని దూరవనపడు పక్కనే పాములపాడు గ్రామంలో సంబంధించిన హ్యామ్లెట్ గ్రామంలో ఇలాంటి పరిస్థితి. నాగాపూర్లో కూడా చర్చ్ వాళ్ళు తొలిపాడు చర్చ్ కానీ లేదా ఆ ఊళ్ళో ఏ పరిస్థితులు నేను కూడా చూస్తాను. దయచేసి ఎంపీ గారి మండలకు సంబంధించిన అధికారులు దాని మీద క్షుణ్ణంగా ఒకసారి రివ్యూ చేసుకున్నారు, డిస్కస్ చేస్తారు. ఈ పరిస్థితి రావడం అది ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, దాన్ని అడ్రస్ చేస్తాను. అర్జునవాడేది ఒక డొనేట్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్థలం తీసుకున్నాం, మేము అన్ని అతని దగ్గర నుంచి స్థలం సేకరించాం. మరి మా ఎండిఓ గారి పేరును రిజిస్ట్రేషన్ చేసాం. చిన్న చిన్న తప్పులు ఉన్నాయంటే ఎప్పుడే సరిచేసి ఎప్పుడే పంపించడం జరిగింది. దానికి కూడా ఒక దళిత వాడేది అక్కడ కూడా స్కూల్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు వరకు కూడా.
అక్కడ కూడా చర్చల్లో పెడతారు. దయచేసి ఇలా పెండింగ్ ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా మీరు ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇచ్చి వాటిని కట్టే విధంగా ముఖ్యాలు చెప్తున్నాను. అట్లాగే మనకి మన పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉంది. ప్రతి మండలంలో కూడా డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి అధికారులు ఎవరు రావట్లేదు, ఓన్లీ మండల స్థాయి అధికారులు మాత్రమే వస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ స్కూల్లో జరిగినప్పుడు అది లాంచింగ్ చేసేటప్పుడు కంపల్సరిగా డివిజనల్ స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వస్తేనే అక్కడ ఉన్న స్కూల్ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. లేడీ ఆమ్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ 2024-2025 ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఆశీర్వాద్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు అగ్రపీఠం వేస్తున్నామని, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. రాబోయే 2 సంవత్సరాల్లో బందర్ పోర్టు నిర్మాణం పూర్తవుతుందని, అనేక అనుబంధ సంస్థలు వస్తున్నాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలియజేశారు. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పరంగా ఉన్న ఏకైక మహిళా బాలికల జూనియర్ కళాశాలకు కావలసిన అదనపు గదుల నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని ఆయన విద్యార్థుల హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ ఆయనంపూడి ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కళాశాల అభివృద్ధి కమిటీ మాజీ కార్యదర్శి, సిటీ కేబుల్ ఎండీ కొల్లూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా లేడీ ఆమ్టిల్ కళాశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేశారు. మహిళలు చదువుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కమిటీ మాజీ సభ్యులు లంకశెట్టి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ అనేది కీలకమైందని, విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి ఎస్ సాల్మన్ రాజు, కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ భగత్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు లంకె నారాయణ ప్రసాద్, గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ జనరల్ సెక్రటరీ గోబాడ శాంతి, లెక్చరర్లు ఎల్కే హరినాథ్ బాబు, మమనవార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నా చెల్లెళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బందర్లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రాం మీతో చేసుకోవడం నాకు చాలా ఆనందంగా. ఎందుకంటే లేడీ ఆమ్తిల్ స్కూల్ గురించి మీ అందరికీ తెలుసు. అసలు ఎలా వచ్చింది, హిస్టరీ ఏంటి తెలుసా మీ అందరికీ? తెలుసుకోవాలి. ఫ్రెషర్స్ చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. ఇవాళ 430 మంది స్టూడెంట్స్ ఫ్రెషర్స్ మరి జూనియర్ ఇంటర్లో జాయిన్ అయినందుకు మరి కాలేజ్ యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. కమిటీ మొత్తం హైయెస్ట్ స్ట్రెంత్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఫస్ట్ నుంచి కూడా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఆడబిడ్డల యొక్క విద్యను అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇవాళ మనం చూస్తే, ఎందుకంటే మా చిన్నతనంలో మా అక్క వాళ్ళు ఈ స్కూల్లోనే చదువుకున్నారు, మా సిస్టర్ వాళ్ళు. ఈ లేడీ ఆమ్తిల్లోనే స్కూలు, కాలేజ్ కూడా ఇక్కడే చదువుకున్నారు. అప్పుడు ఎందుకంటే ఇదివరకు రోజుల్లో కో ఎడ్యుకేషన్ పంపించాలంటే చాలామంది భయపడేవాడు. మగపిల్లలు ఉంటారు, ఇబ్బందులు వస్తాయి. ఇవాళ మగపిల్లల కన్నా ఆడపిల్లలే స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఇంకొక నా జ్ఞాపకం ఏంటంటే, ఈ స్కూల్తో నా 10th క్లాస్ ఎగ్జామ్ కూడా నేను ఇదే స్కూల్లో రాశాను. చాలా చిన్నప్పటి నుంచి నేను నోబెల్ కాలేజీలో ఇటు నుంచి వెళ్ళేవాడు. అందరం చాలా క్రమశిక్షణగా మరి పిల్లలు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు స్కూల్. మరి అటువంటి స్కూల్లో చదవడం మీ అందరి అదృష్టం. మీరందరూ మంచి ఉన్నత స్థానాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఎందుకంటే మనం చూసాం, అసలు బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి గతంలో. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, ఐటీని ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉంటారు, అందులో ఆడబిడ్డలు ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అంటే మన వాళ్ళు ఒక ధైర్యం, ఒక శక్తి. మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం మహిళా యూనివర్సిటీ
తిరుపతిలో స్టార్ట్ చేశారు. మహిళల కోసం ఒక ప్రత్యేక యూనివర్సిటీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం. మరి అన్న నందమూరి తారక రామారావు మీకు తెలుసా? ఎన్టీ రామారావు తెలుసా మీకు? జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? పెద్ద ఎన్టీఆర్ గారు తెలుసా? జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారు తెలుసు కదా. ఆయన అసలు ఫస్ట్ మహిళలంటే చాలా అభిమానం అన్నమాట. మహిళా శక్తిని ప్రోత్సహించాలని చెప్పి ఆయన మహిళా యూనివర్సిటీ కానీ, ఆస్తిలో హక్కు, ఇవాళ మీరు అందరూ కూడా పోరాడచ్చు. మీ పెళ్ళిళ్ళు అయిపోయాక వెళ్ళిపోతే కుదరదు, ఆస్తిలో హక్కు కూడా ఇవ్వాలని గట్టిగా పోరాడచ్చు. ఆ చట్టాన్ని కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఇవాళ 40 సంవత్సరాలు తీసుకొచ్చిన చట్టాన్ని ఇవాళ కేంద్రం మొన్న రీసెంట్గా పెట్టింది. అంటే 40 ఇయర్స్ బ్యాక్ ఆలోచించే నాయకులు మనకున్నారు. ఆ నాయకుల్లో మన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు కూడా చాలా ఆయనలో, ఎందుకంటే నేను ఆయన ఇద్దరు కలిసి చాలా పనిచేశాను. జేడీ అబ్దుల్ కాలేజీకి గత 22 సంవత్సరాలు, 2002 నుంచి అనుకుంటాం మేము. 2002 సంవత్సరం నుంచి అనుకుంటా మేము డెవలప్మెంట్ కమిటీగా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మేమంతా ఏ సహాయం కావాలన్నా మా దగ్గరికి రావడం, అడగడం, మేము కాదాపు కూడా మీకు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు తలుచుకుని ఏదన్నా చేస్తే చాలా గొప్పగా కార్యక్రమాలు అవుతాయి. మా స్థాయిలో మేము చాలా తక్కువే సహాయం చేయగలుగుతున్నాం. అందుకనే ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల్ని, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ పిలవడం జరుగుతుంది. అయితే మీ వయసు రీత్యా మీకు ఓట్లు లేవు కాబట్టి కొంతమంది రారు. కాకపోతే తర్వాత 2 ఇయర్స్కి మీకు ఓట్లు వస్తాయి, మీరు గట్టిగా బుద్ధి చెప్తారన్న విషయం వాళ్ళకి తెలియక రావట్లేదు. తెలిసిన వాళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, చేయగలిగిన సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రెండో విషయానికి వస్తే, ఎక్కువగా ఆడపిల్లలు ప్రేమ అనే సబ్జెక్ట్లో ఇందాక బాలాజీ గారు చెప్పారు, ప్రేమించండి, కానీ ఫస్ట్ తల్లిదండ్రులను ప్రేమించండి. తర్వాత మీరు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు పెళ్లి చేసిన తర్వాత భర్తను ప్రేమించండి, ఆ తర్వాత పిల్లలను ప్రేమించండి. అంతేగాని విధవ ప్రేమలకి లొంగి పాడవమాకండి, ఇబ్బందులు పడమాకండి. ఎందుకంటే మేము టీవీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఛానల్ పెడితే ఇవే గొడవ, ఏదో గొడవ. ఎప్పుడు చూసినా ఇట్లాంటి కథనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వయసు ఇంటర్మీడియట్. ఈ వయసులో మీరు చాలా నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది మీరు ముందే, అంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీదే ఫోకస్ చేయాలి, గట్టిగా కష్టపడాలి, అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మేము ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. మొన్న పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే టీసీఎస్లో లైన్ క్యూలో నుంచుంటే గొప్ప ఒక అమ్మాయి వచ్చి నన్ను, సార్ మీరు రండి సార్, నేను మీ జేడీ అబ్దుల్ కాలేజ్ చదువుకున్నాను అని చెప్పి నన్ను తీసుకువెళ్ళి వెంటనే పని చేస్తాను. అలాగే ఎయిర్పోర్ట్లో ఇండిగోలో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి కూడా అలాగే సూచనలు పుట్టిన కొట్టుకొని తీసుకుని సెక్యూరిటీ చేసి పనిచేస్తుంది. అంటే ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అంటే ఒక చదువు అనేది ముఖ్యం. ప్లస్ మనకి ఎవరైతే బాగా తెలిసిన వాళ్ళు మనకి సహాయపడ్డారో వాళ్ళని గుర్తించుకుని వాళ్ళు మనకి సర్వీస్ చేయడం అనేది ముఖ్యం. అలాగే మేమేదో చేసామని కాదు, మీరు బాగా ఉన్నత చదువుకుని మీరు కూడా కొంతమందికి సహాయం చేస్తే, ఎవరో ఒకరిద్దరు గుర్తిస్తే చాలు మిమ్మల్ని. అర్థమైందా? సహాయం అనేది చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. స్వార్థం అనేది కొంతవరకు ఉన్నా, కొంతవరకు మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనిషికి సహాయం చేయడం అనేది ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పిల్లల్లో ఫస్ట్ నుంచి, ఇప్పుడు ఈ వయసు నుంచి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో ఏ అలవాటు చేసుకుంటే అదే జీవితాంతం అలవాటు ఉంటుంది. మీకంటే అన్నట్టు గత 10 సంవత్సరాలుగా
మా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా కమిటీ అంతా కూడా కాలేజ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న లెక్చర్స్ నిరంతరం మీ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏకైక మహిళా కళాశాల లీడర్ల కళాశాల నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు అంతా కూడా. అందుకని మరి మనం స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది సంవత్సరం. స్పోర్ట్స్లో అయితే నేషనల్ స్థాయికి వెళ్ళాం. మన కళాశాల నుంచి స్పోర్ట్స్లో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, జిల్లా స్థాయిలో విద్యలో మనకు గుర్తింపు రావడం జరిగింది. గతంలో ప్రభుత్వ అవార్డులు అనేక అవార్డులు రావడం జరిగింది. ఇదంతా మీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ వయసు అంటే జీవితంలో తెలిసి తెలియని వయసు, మీ వయసు 15 నుంచి 18 ఏళ్ళ వరకు. కాబట్టి ఆడపిల్లలు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. టీవీలో పేపర్లు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు 2 అక్షరాల దూరంగా ఉండాలి. ఏంటో 2 అక్షరాలు? ప్రేమ, రైట్. ఆ ప్రేమ అక్షరానికి దూరంగా ఉంటే మీ జీవితం సెటిల్ అవుతుంది. మీ అమ్మ నాన్న హాయిగా ఉంటారు, మీ అన్నదమ్ములు హాయిగా ఉంటారు, మీ జీవితం బాగుంటుంది. కానీ ఆ ప్రేమ అనేది ముందుకెళ్తే అది దోమలాగా కుట్టి చంపేస్తుంది, మళ్ళీ చంపేస్తుంది. మనం ప్రేమించడానికి సూసైడ్ చేసుకున్నాడు, అది ప్రేమకు వచ్చేస్తున్నాడు. కాబట్టి దానికి చాలా దూరంగా ఉండండి. మాయ మాటలు నమ్మకండి, పరాయి వాళ్ళతో స్నేహం చేయమాకండి, చాటింగ్ చేయమాకండి, అనవసరం ఫ్రెండ్షిప్కి రిక్వెస్ట్ పెట్టమాకండి, రిక్వెస్ట్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయమాకండి. ఎందుకంటే మీ జీవితం మీ చేతిలో ఉంది. అటువంటి కళాశాల మన కళాశాల ఇంతవరకు ఒక్క ర్యాగింగ్ కేసు కూడా మన కళాశాలలో నమోదు కాల. అంత సిన్సియర్గా లెక్చర్స్ పనిచేస్తున్నారు, స్టూడెంట్స్ వాళ్ళు కన్సిస్టెంట్గా ఉన్నారు. ఇదంతా బాగా చదువుకుంటారు చెప్పారు. నిరంతరము ఎక్కడ ఈ ఏజ్ ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ ఏజ్. మీ అందరికీ తెలిసినటువంటిది ఈ ఏజ్. చాలా యాస్పిరేషన్స్ ఉంటాయి, చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా ఫ్యాంటసీ ఉంటుంది, చాలా యాస్పిరేషన్స్ టార్గెట్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఇంటర్మీడియటే ప్రారంభ దశ. ఇంటర్మీడియటే గేట్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ ఈజ్ ఓన్లీ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ సక్సెస్, ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్, ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ కెరియర్. సో ఇలాంటి ఇంటర్మీడియట్ని మీరు మంచిగా మీరు ఈ కళాశాలలో చదివి సుశిక్షితులైనటువంటి అధ్యాపకుల బృందం యొక్క సూచనలు ఎప్పటికప్పుడు మీరు తీసుకుంటూ వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా మరింత అభివృద్ధి చెందవలసిందిగా కోరుతూ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మీకు అందరికీ చెప్పి ఉన్నారు, రాబోయే రోజుల్లో మచిలీపట్నం ఒక అద్భుత నగరంగా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. ఈ రోజులు మొదటి రోజులు. దీస్ డేస్ ఆర్ ఇనిషియల్ డేస్. నాకు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై కాలేజ్ డేస్. రియల్లీ ఐఎమ్ మిస్సింగ్ దోస్ డేస్. మీ ఎంతూజియాజం అంతా చూస్తుంటే జస్ట్ మళ్ళీ ఆ పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. ఇంటర్మీడియట్ రియల్లీ ఈజ్ ఏ క్రూషియల్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే మన స్కూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం కాలేజ్లోకి ఫస్ట్ అడుగు పెట్టేది ఇంటర్మీడియట్లోకి. యాజ్ ఎ ఇక్కడ ఏమవుతుందంటే వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ ఫర్ కెరియర్. సో స్కూలింగ్ వరకు అందరికీ కామన్గా ఉంటుంది, రెగ్యులర్ కరికులం ఉంటుంది, సిలబస్ అంతా కామన్. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వీ హ్యావ్ సమ్ ఆప్షన్స్. మనం అంటే మన కెరియర్ ఎటువైపు వెళ్ళాలి అనేదాన్ని డిసైడ్ చేసుకునేదానికి వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ హియర్. సో ఇది చాలా క్రూషియల్ స్టేజ్. సో మన కెరియర్ ఫ్లరిష్ అవ్వాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో మరి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం ఎప్పుడూ వింటూ ఉంటాము. సో ఉమెన్ అనేవాళ్ళు అన్ని నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి బాల్యం నుండి తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, వారిని ఉన్నత ఆశయాల వైపు వారి బాల్యం నుండి తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ అరుణ సారిక అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం స్పందన కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక జువెనైల్ పోలీసు యూనిట్ల సభ్యులకు బాలల హక్కుల న్యాయ చట్టాలపై నిర్వహించిన శిక్షణ తరగతులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ తరగతుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దేశ జనాభాలో దాదాపు 25% ఉన్న బాలల
హక్కుల పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయన్నారు. బాలల సంక్షేమమే పరమావధిగా ప్రత్యేక జువెనల్ పోలీస్ యూనిట్లను ఏర్పాటు చేసి ఆయా చట్టాలపై జిల్లా గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థల్ని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం, కుటుంబ సామాజిక ఆర్థిక పరిస్థితులు, చెడు స్నేహాల ప్రభావంతో సమాజంలో బాలల నేర ప్రవృత్తి వైపు పయనించేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, బాలలు సన్మార్గంలో పయనించేందుకు తల్లిదండ్రులు, బంధువులు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 4 దశలు ఉంటాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం. వీటన్నిటిలో బాల్యం అనేది ప్రతి మనిషికి చాలా విలువైనది, అత్యంత మధురమైనది కూడా. కానీ ఈనాటి సమాజంలో మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా బాలల హక్కులైతే అన్నం జరుగుతున్నాయి. కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి రైట్స్లో మొట్టమొదటి బేసిక్ ఫండమెంటల్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. మరి ఆ డిగ్నిటీ అనేది కేవలం పెద్దలకైనా, పిల్లలకు డిగ్నిటీ లేదా? సో వాళ్ళకి డిగ్నిటీ ఉంది, వాళ్ళకి మానవ హక్కులు వర్తిస్తాయి. మరి ఈరోజు సమాజంలో ప్రజల జీవన స్థితిగతులు కానీ, ఈ గురుకుల పరుగుల జీవితంలో అటువంటి బాలల యొక్క సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులు కొంతవరకు నెగ్లెక్ట్ చేస్తున్నారని అనవచ్చు. కానీ దాని రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల మీదే ఉంది. మనం ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మనం ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 27వ తేదీన ట్రైనింగ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఫర్ స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్స్. మనం ఇది గమనించినట్లయితే నేరం అనేటువంటిది మనం చెప్తాం, ఒక సామెత ఉంది తెలుగులో, మొక్క వంగనిది మానవ వంగున. అంటే మనం చిన్న సమయంలో, అంటే చాలా చిన్న ఏజ్లో ఒకసారి నేరానికి అలవాటు పడితే దాన్ని అదొక ఎడిక్షన్, దాన్ని మానుకోవడం మనకి చాలా కష్టమైంది. అంటే ఈ నేరానికి అలవాటు పడడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఎట్లాగా అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ చిన్న వయసులో చనిపోవడం కానీ, లేకపోతే డిస్ప్యూటెడ్ పేరెంట్స్ ప్రభావం పిల్లల మీద పడుతుంది. అట్లాగే వన్ ఆఫ్ ద పేరెంట్స్, అంటే మదర్ చనిపోయినప్పుడు అబ్బాయి తండ్రి దగ్గర ఉంటే ఆ తండ్రి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ, అట్లాగే తండ్రి చనిపోతే మదరు తన యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు బట్టి వేరొక మ్యారేజ్ చేయడం కానీ, లేకపోతే ఎవరి దగ్గర ఉండటం కానీ జరిగినప్పుడు ఆ ప్రభావం, అలాగా అతని యొక్క ఆర్థిక స్తోమత. ఏ క్రైమ్ కూడా మ్యాక్సిమం క్రైమ్స్ వెనకాల ఎబిటార్స్ ఉంటారు. ఎబిటార్స్ లేకుండా ఇండిపెండెంట్గా జరిగే క్రైమ్స్ చాలా తక్కువ. ఖచ్చితంగా జూనియర్స్ వెనకాల ఎబిటార్స్ లేకుండా క్రైమ్ జరుగుతారు. వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూ ఉంటారు ఆ ఎబిటార్స్. ఎందుకంటే వాళ్ళు చేస్తే, వాళ్ళు ఒక మర్డర్ చేశారనుకోండి, హ్యాంగింగ్ ఆర్ లైఫ్, ఉరిశిక్ష కానీ యావజ్జీవ ఖైదు కానీ. జూనియర్ చేత చేయించారనుకోండి, ఏం లేదు, హ్యాంగింగ్ లేదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదు. ఆ మ్యాక్సిమం 3 years అంతా ఉంది. దాని ప్రకారం ఏదో అక్కడ పెడతారు, అది కూడా జైల్లో పెట్టరు. బాగా సంరక్షణ కేంద్రంలో ఏదో అక్కడ పెట్టి చదువు చెప్పించో ఏదో చేస్తారు. సో మనం ట్రైనింగ్ ఏం చెప్పాలి నేను, దానికి మనం వచ్చి 2 gentlemen కేమ్ హియర్, వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. మనం క్యాచ్ చేయాల్సింది ఆ ఎబిటార్స్. అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, ఏ ఇన్వెస్టిగేటింగ్ ఎబిటార్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఎక్కడైనా చూడండి మీరు,
అదేదో అలంకారానికి ఎక్కడో కూడా పెడతారు లేక ఏదో అది వేసి అది ఏమిటారంటాడు ఏముండదు అక్కడ నీళ్ళు ఎవిడెన్స్ ఉండదు. ఊరికే మరి మనసు ఒప్పుగా ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఆయనకు కూడా మనసు ఉంటుంది కదా. ఒక ప్రతి విద్యార్థికి అబ్దుల్ కలాం జీవితం ఆదర్శం కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి మన దేశానికి చెందిన వారు అని చెప్పుకోవడానికి అత్యంత గర్వపడుతూ ఉన్నానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డి.కే. బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో చదువుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా నుండి రాష్ట్రపతి వరకు కలాం దేశం కోసం చేసిన సేవల్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాల్సిందేనని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజు, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ అధికారుల సంఘం 32వ సర్వసభ్య సమావేశం సంఘ అధ్యక్షుడు ఆర్ రాజారాం అధ్యక్షతన జరిగింది. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ అధికారుల సంఘం 32వ సర్వసభ్య సమావేశం తాడేపల్లి వారి సత్రంలో సంఘ అధ్యక్షుడు ఆర్ రాజారాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఆర్ రాజారాం, కార్యదర్శి డివి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ ఘన్వి హరిప్రసాద్, ఉపాధ్యక్షులుగా హరిబాబు గిరి, జాయింట్ సెక్రటరీ ఎండి మునీర్లు ఎన్నికయ్యారు. రిటైర్డ్ అధికారుల సంక్షేమంతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు కొల్లు సాయి మోహన్, శంకర్ హరిప్రసాద్, టి వెంకట మురళీకృష్ణ, తమ్ము విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాకు తెలీదు. అలాగే మీటింగ్స్ జరుపుకొని మనం వెల్ఫేర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఒకటి. అలాగే ఒక ప్లేస్ ఒకటి కావాలన్నారు, అది కూడా వచ్చింది. మన ఈ తాడేపల్లి వారి సత్రంలో, లేకపోతే మన ఆంధ్ర బ్యాంకు పట్టాభి సీతారామయ్య గారి లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీలో మనం చేసుకున్నాం. అలాగే మేనేజ్మెంట్కి మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా మేమందరం వెళ్ళాం. చాలా విషయాల్లో వెళ్ళాం. చాలా విషయాలు మన ఏపీ మనకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. యూపీఐ రీమాస్ గురించి కానీ, క్లెయిమ్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ సరిగ్గా రాకపోయినా పెండింగ్లు ఏమన్నా, వాళ్ళకి ఏదన్నా డాక్యుమెంట్స్, కొంతమంది ఒక ఆయన ఫార్మర్లు ఏమైనా ఆయన హౌసింగ్ లోన్ క్లియర్ చేసినా కూడా డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. అలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చే విషయంలో కానీ చాలా వాటిలో రాజారాం గారు, నేను, సుబ్రహ్మణ్యం గారు, మన మునీరు, విశ్వేశ్వరరావు గారు, మన గిరీష్ సార్ అంటే విజయవాడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళి మన ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి మనం వెళ్తే చాలా రెస్పెక్ట్ కూడా తెచ్చుకున్నాం. అక్కడ ఒక రకంగా రీజనల్ ఆఫీస్, జోనల్ ఆఫీస్లో మనం వెళ్ళి వీళ్ళు రిటైర్డ్ ఆఫీస్ వచ్చారంటే ఒక కాజ్ కోసం వస్తారు, వాళ్ళకి ఏదన్నా మంచి చేసి పంపించాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు మనందరూ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పని చేసి పెడతారు. కాబట్టి అలాంటి మనం వాళ్ళని విమర్శించడం, లేకపోతే మీరు ఎలా చేయట్లేదు అలా చేయట్లేదు అంటే ఎవడో అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి బయటకు పొమ్మంటాడు. కాబట్టి మనం ఆ గౌరవం అనేది మనం చేసుకున్నాం, మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఏదో రాజారాం గారి పెద్దలు మనకు వెనకాల ఉంటే ఆయన పాపం ఆ వయసులో కూడా ఆయన ఆరోగ్యం రీత్యా సహకరించకపోయినా సార్ రీజనల్ ఆఫీస్కి వెళ్దామంటే వచ్చేస్తున్నారు. ఆయన ఎంత ఆనందం అంటే ఆయన వస్తారంటే ఆయన వెనకాల మేము ఉన్నామంటే ఆయన మాకు ముందు నాయకత్వం వహిస్తున్నారంటే చాలా గౌరవం మాకు కూడా వస్తుంది. కాబట్టి అలాంటి అట్లాగే తర్వాత ప్రతి సంవత్సరం ఏదైనా ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు చూసారా. అది కార్తీక మాసంలో మన మన్నిపూడి సముద్రం దగ్గరగా ఉంది, ఎవరికి కష్టం కూడా కాదు. కాబట్టి మనం ఏదైనా ఇక్కడ ఒక వ్యానో ఏదో అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకుని ఫ్యామిలీస్ వెళ్ళి ఒకరోజు ఏదో సోమవారమో లేకపోతే కార్తీక మాసం ఏదో ఒక రోజు అంటే మామూలుగా అయితే ప్రభాకర్ రావు గారు కండక్ట్ చేసేవాళ్ళు అండి. ఆయన కంపల్సరీ పిలిచేవాళ్ళు. జీకే ప్రభాకర్ రావు గారు అదే అలా ఉంటే సరే లేని పక్షంలో మన అందరం కలిసి ఒక రోజు ఏదైనా సముద్రం దగ్గరికి వెళ్ళి అందరం కలిసి భోజనం చేసి అది చేస్తే బాగుంటుంది అని నా పర్సనల్ అభిప్రాయం. ఇయర్లీ వన్స్. అట్లాగే ఇది 1 year ఎందుకు అనుకున్నామంటే 2 ఏళ్ళు అంటే కొంచెం లాంగ్ పీరియడ్, ఎంతమంది ఉంటారు ఏంటి అంత ఆరోగ్యం కాబట్టి ప్రతి సంవత్సరం అక్కడ వాళ్ళు కలుసుకుని దగ్గర గ్రీట్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. అదే ఇట్లా మీటింగ్లు పెట్టడం కూడా నాకు చాలా మన ఇటువంటి మీటింగుల్ని సమావేశాలు జరుపుకుంటూ ఉంటే కూడా ఆయన ఆశీస్సులు మనకు ఉంటున్నాయి. ఆయన చెప్పినట్టు మా స్వామి చెప్పినట్టుగా మనసులో ఉన్న భావము మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు, మనసులో ఉన్న భావము మలినమైన ఫలము కూడా నా రీతిగా మలినమవు. మనం చూస్తూనే ఉన్నాం. మనం వాట్సాప్స్లో కానీ దీంట్లో కానీ గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు పెట్టే వాళ్ళతో పాటు విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. విమర్శలు కూడా కావాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తిని బలోపేతం చేయాలంటే
సద్విమర్శ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం మొహం మీద పొగిడి వెనక్కి తిరగాలని పెట్టి వెళ్ళాలనే వాళ్ళకంటే కూడా మొహం మీద తిట్టి వెనక్కి చాలా మంచివాడు అనేవాడు మనకి చాలా కావాలి. ఇందాక రాజారాం గారు చెప్పినట్టుగా మనం మంత్లీ ఒకసారి మనందరం మీటింగ్ ఎందుకు జరుపుకుంటున్నామండి? ఈ వయసులో మనం చేసే చెరువులు తాపం, నదులకు ఆనకట్టలు కట్టడం, లేకపోతే పెద్ద ప్రాజెక్టులు ఏం చెయ్యం. మీ పిల్లగాడు బాగున్నాడా, మీ ఆవిడ బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా, ఇవే మనకి మానసికంగా మనకి కాస్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, మన ఆయుధాన్ని కూడా పెంచుతాయి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. అది త్వరలో ఈబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనుక మెర్జ్ అయిపోతే మనకి ఆంధ్ర బ్యాంక్ పేరు ఉండదు. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్ర బ్యాంక్ బ్యానర్ని మనం రక్షించాల్సిన అవసరం ఉంది. మనం కలుస్తూ ఈ యాక్టివిటీస్ ఇప్పుడంతా యంగ్ బ్లడ్ వచ్చింది. అంటే రిటైర్ 60+ వాళ్ళు కూడా ఇప్పుడు యంగ్ బ్లడ్ అనమాట. మేమంతా సీరియస్ అయిపోయాం. అందుకని కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ యాక్టివిటీస్ అవి టేకప్ చేయడం. తర్వాత ఇవాళ ఎన్నికల్లో మన జనరల్ బాడీ ఆఫీస్ బేరర్స్ కూడా ఎన్నుకోవాల్సింది ఉంది. అయితే బాగా సమర్థవంతులైన వాళ్ళని ఎన్నుకోమని కొంతమంది మెసేజ్ ఇచ్చారు సభ్యులు. దాని ప్రకారం మీరు జాగ్రత్త, మీ విజ్ఞత ప్రకారం మీరు వాళ్ళందరినీ జాగ్రత్తగా ఎన్నుకుని కొత్త బ్యాంక్. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా జరిపారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. సయ్యద్ బాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత అబ్దుల్ కలాంకే దక్కుతుందని కొనియాడారు. కళల్ని సాకారం చేసుకోవాలన్న ఆయన నినాదం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందన్నారు. దేశానికి అంకిత భావంతో సేవలందించిన కలాం చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఫీర్ డాక్టర్ నాగేశ్వరరావు, హాజీ రాకేష్ ఖన్నా, ఇస్మాయిల్ షిరాలి, రాజేష్ ఖన్నా, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బ్రహ్మచారి రాష్ట్రపతి స్వర్గీయ ఆవుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం గారు మద్రాసు రామేశ్వరంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో 15 అక్టోబరు 1931 జన్మించారు. బాల్యం పేపర్ బాయ్గా రామేశ్వరం నుండి ఢిల్లీ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 25 జూలై 2005న భారత రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రగతి వైపు నడిపారు. క్షిపణి పితామహుడిగా పేరొందారు. వైద్య రంగంలో ఎనలేని సేవలందించారు. ప్రపంచ మేధావులకు, శాస్త్రవేత్తలకు నా భారత్ విద్యాపీఠం కావాలని కలలు కన్నారు. నా భారతదేశం సాంకేతిక ప్రగతి పుణికి పుచ్చుకొని సుస్థిర సంపదలతో తులతూగేటట్లు ఆశీర్వదించాలని అల్లా సర్వేశ్వరుని ప్రార్థించేవారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని 2 సార్లు దర్శించుకున్నారు. ఖురాన్, భగవద్గీత చదివేవారు. విద్యార్థులను కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని ఉద్బోధించేవారు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి. అబ్దుల్ కలాం గారు మద్రాస్ స్టేట్ లో రామేశ్వరం దగ్గర ఇచ్చారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికై భారతదేశ చరిత్రను ఆకాశం ఎత్తు దాకా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి. ఈయన సైంటిస్ట్. ఆయన భారతదేశం అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలి అని సర్వేశ్వరుని ప్రార్థించి ప్రయత్నం చేశారు. క్షిపణి పితామహుడుగా పేరు పొందాడు. ఈయనకు భారతరత్న మొదలైన బిరుదుల్ని పొందారు. భారతరత్న పురస్కారంతో సత్కరించబడ్డాడు. పద్మభూషణ్, వీర్ సావర్కర్ యొక్క అవార్డు కూడా పొందాడు. ఈయన వైద్య రంగానికి చేసిన సేవలు గణనీయమైనవి. ఈయన క్షిపణి రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులను కలలు కనండి, వాటిని సాఫల్యం చేసుకోండి అని ఉద్బోధించాడు. జూలై 27, 2015లో షిల్లాంగ్లోని ఒక విద్యార్థులను ఉద్దేశించి జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు చేపట్టిన ఉచిత యోగా శిక్షణ తరగతులకు మంచి స్పందన లభిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి చురుకుగా ఉద్యోగ విధుల్లో పాల్గొనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక చొరవతో నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో చేపట్టిన ఉచిత యోగా శిక్షణ తరగతులకు మంచి స్పందన లభిస్తోంది. ఈ శిక్షణ తరగతులు గత 3 రోజులుగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు 65 మంది జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ కాకుండా నిరాటంకంగా సాగుతున్నాయి. జిల్లా సర్వోన్నతాధికారిగా పలు కార్యక్రమాలు సమావేశాలతో పట్ల ఒత్తిడి ఉన్నప్పటికీ లెక్క చేయక జిల్లా కలెక్టర్ గత 3 రోజులుగా క్రమం తప్పకుండా ఉదయం 6 గంటలకే శిక్షణ తరగతుల్లో స్వయంగా పాల్గొంటూ యోగా సాధన చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, ముద్దాల చింతయ్య ఉద్యోగులకు సులభతర వ్యాయామం, విలోమ ప్రాణాయామాలు, ధ్యానం తదితర యోగాసనాలు శిక్షణ ఇస్తున్నారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోతేపల్లిలోని మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరహరి శెట్టి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో అసోసియేషన్ భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని గోల్డ్ ప్రిన్స్ అధినేత నరసింహారావు ప్రారంభించారు. డాక్టర్ పటాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్త సేకరణ చేశారు. పలువురు ఉద్యోగులు, సిబ్బంది స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో MIJPMW సెక్రటరీ జితేంద్ర, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా చైర్మన్ తోట శ్రీ రంగ సత్య బాలాజీ, సెక్రటరీ శంకర్నాథ్, ట్రెజరర్ రామ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో భాగమైనటువంటి డాక్టర్ పటాభి రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు జ్యువెలరీ పార్కు ప్రాంగణంలో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు వారు. దాంట్లో భాగంగా జ్యువెలరీ పార్క్లో ఉన్నటువంటి వర్క్షాపుల యొక్క కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా బ్లడ్ సరైన సమయానికి అందక ఎన్నో ప్రదేశాల్లో ఎంతోమంది పేషెంట్లకి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందని స్థితిలో ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలు ప్రాణాలు కూడా కాపాడుకోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో వీలైనంత వరకు రక్తదానం అనేది కంపల్సరీగా అవసరం ఉంది దీనికి. అయితే మన రెడ్ క్రాస్ వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా బ్రాంచ్ తరఫున ఈరోజు జ్యువెలరీ పార్కులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మన నరసింహారావు గారిని కలవటం, ఆయన వెంటనే దానికి ఓకే చెప్పి వాళ్ళ సిబ్బంది ద్వారా అన్ని వర్క్షాపుల వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అందించి చేద్దామని అనుకున్నారు. అయితే సమయభావం మూలంగా అందరినీ మనం కవర్ చేయలేకపోయాము. అందుకని కొద్దిమందితో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ముందు మాకు ఈ కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ కమిటీకి నరసింహారావు గారు ప్యాటర్న్ మెంబరు కాకుండా మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇది ఇలాగ కొనసాగుతూ మేము చేసే సామాజిక సేవలో ఆయన కూడా మేజర్ వంతు షేర్ తీసుకుంటారని ఆశిస్తూ ముందు ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కానీ ఎలాంటి కార్యక్రమాల్లో అయినా కూడా వాళ్ళు పాల్గొంచుకుంటారు అనుకుంటామని ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రెడ్ క్రాస్ తరఫున చాలామంది ఏంటంటే రెడ్ క్రాస్ అనగానే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి అందరి దగ్గర బ్లడ్ తీసేసుకుంటారు అని అనుకుంటారు. కానీ మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణంలో ఆలయ సహాయక కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యవేక్షణలో పవిత్రోత్సవాల్లో మొదటి రోజు కొమ్మూరి ఫణికుమార్ శర్మ బృహత్వంలో, ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో, గణపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యేశ్వరమ అర్చకుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల ప్రాముఖ్యతను కొమ్మూరి ఫణికుమార్ శర్మ విపులంగా వివరించారు. మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆడి కృత్తిక స్వామివారి జన్మనక్షత్ర సందర్భంగా ఈ రోజున పుణ్యావసరం పంచగవ్య కార్యక్రమాలతోటి ప్రారంభమైంది. మరి రోజు కూడా స్వామివారికి విశేషంగా హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే రేపు పొద్దున మరి పవిత్రోత్సవాలు కూడా జరుగుతాయి. పవిత్రోత్సవాల అవరోహణం ఇవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత మంగళవారం నాడు స్వామివారికి ఆడికృత్తిగా ఆ రోజున విశేషమైన స్వామివారి అలంకారం, అలాగే స్వామివారి అమ్మవారిని కూడా ఆషాఢ మాసంలో
రైతులకు అందరికీ కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం తద్వారా దేశం తద్వారా ప్రపంచం కూడా ఉన్న ఈ మానవాళంతా కూడా సంతృప్తికరంగా ఉండడానికి కోసం మరి ఈ యొక్క శాకాంబరి అలంకారం చేయటం అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆనవాయితీకి వస్తుంది. ఆ ఆనవాయితీని పురస్కరించుకొని మరి మంగళవారం నాడు స్వామివారికి అమ్మవారికి కూడా శాకాంబరి అలంకారం, ఆ రోజు ఆడికృతిక ముగింపు కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఇవాళ నుంచి మంగళవారం వరకు ప్రతిరోజు జరిగే ఈ యొక్క దైనందిక కార్యక్రమాల్లో మరి విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని. పంచారామాల్లో ఏకకాలంలో సందర్శిస్తే విశేషమైన సంకల్పం కలుగుతుందో అట్లాంటిది మోపుదేవి గ్రామంలో స్వామివారిని సందర్శిస్తే 6 క్షేత్రాలు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్న సత్వరమైన ఫలితాన్ని పొందడమే కాకుండా స్వామివారి యొక్క సన్నిధానానికి ఎవరొచ్చి ఒట్టివేలు మురుగునికి అరోం హర అని చెప్పి అంటారో ఆ స్వామివారి యొక్క సంకల్ప సిద్ధులైపోతారు. ఆ స్వామివారి యొక్క షట్కృత్యకులు 6 కృత్యకులతో 6 రూపాలతో 6 ముఖాలతో స్వామివారు షణ్ముఖ రూపంగా ఆవిర్భవించిన స్వామివారు ఇక్కడ సర్వాంతర్యామి అయి లింగ రూపంలో ఉండటం చాలా విశేషం. ఈ యొక్క స్వామివారికి ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రానికి 3 రోజుల ముందు సృష్ట్యాసృష్ట్య దోష నిర్వహణార్థం వచ్చిన భక్తులందరూ కూడా సంకల్పం చేసి ఆ సంకల్పం సిద్ధించాలంటే ఆలయంలో పవిత్రత చేకూరాలి. ఆ పవిత్రతకు చేకూరాలంటే ఎవరైనా సరే ఏ రకంగా అయినా కొంతమంది తెలియకుండా తెలిసో స్నానం చేసో చెయ్యకో అవకాశాన్ని బట్టి గ్రామాంతరాల నుంచి వస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా ఆ పవిత్రతను కాపాడటానికి ఆత్మ భూభాండ దేహ ద్రవ్య పదార్థ శుద్ధ్యర్థం అని చెప్పి ఆ స్వామివారికి ఆలయంలో లఘు సంప్రోక్షణ కార్యక్రమం, దాన్నే పవిత్రోత్సవాలుగా స్వామివారికి విశేషంగా పట్టు పవిత్రాలతో. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.